మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. క్రెడిట్ చోరీలో వైసీపీని మించిన వారు ఎవరూ లేరని మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత విమర్శించారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారుల క్వార్టర్స్ నిర్మాణ పనులను మంత్రి నారాయణతో కలిసి వారు పరిశీలించారు. రాజధాని అమరావతిలో 5 ఏళ్ల పాటు విధ్వంసాన్ని సృష్టించిన ఘనత మాజీ సీఎం జగన్దని మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత మండిపడ్డారు. అమరావతిలో జరుగుతున్న మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారుల క్వార్టర్స్ నిర్మాణ పనులను మంత్రి నారాయణతో కలిసి వారు పరిశీలించారు. పనుల తీరును మంత్రి నారాయణ వారికి వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే ఎమ్మెల్యేల నివాస గృహాలు పూర్తి కావడం సంతోషంగా ఉందని మంత్రులు తెలిపారు. ఈ నెల 13న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలను జేఏడీకి అప్పగించడం జరుగుతుందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజల్లో వైసీపీ గందరగోళం సృష్టిస్తుందన్న మంత్రులు భావితరాల కోసం మంచి రాజధానిని ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. ఎవరైతే అసెంబ్లీలో చెప్పాడో తప్పకుండా రాజధాని ఇక్కడే రావాలా, సెంట్రిక్ గా ఉంది, ఇది స్టేట్ కి తప్పకుండా 30,000 ఎకరాలు రావాలని చెప్పినటువంటి వ్యక్తి మాట మార్చి మరి 3 రాజధానులు అన్నాడు, ప్యాకెట్ అన్నాడు, ఇదన్నాడు, చేశాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తే కొత్తగా పిచ్చిగా మ్యావిగాన్ అంటా ఉన్నాడు, మళ్ళీ విజయవాడ అంటాడు, రేపొద్దున ఇంకోటి అంటాడు. అట్లా అంటే చెప్పాను నేను మొన్న కూడా, ఎవరిని కూడా సుభిక్షంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి ఇద్దరు కూడా హ్యాపీగా ఉండటం ఇష్టం లేదు. కులాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, అన్ని రంగాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నంలోనే ఈ మ్యావిగాన్ ఒక పేరు. ఈరోజు ఎంతో గర్వంగా చెప్తా ఉన్నారు. ఈరోజు నారాయణ గారు పిలుపు మేరకు రావడం జరిగింది. ఎందుకంటే ఆగస్టు 13వ తారీఖున ఎన్నిటి తాళాలు కూడా జీఏడీకి అప్పచెప్పడం, లాటరీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, అసెంబ్లీ స్పీకర్ గారి ద్వారా ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలకు ఇద్దామని చెప్పేసి నిశ్చయించుకున్నారు. చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి విధ్వంసం తర్వాత మళ్ళా ఈ కట్టడలన్నీ కూడా బాగున్నాయా లేవా అని చూసి అడిషనల్ ఖర్చు పెట్టి ఐఐటీలని అలాగే కమిటీలు వేసుకుని ఇవన్నీ కూడా చూసుకుని దాన్ని చేయడం కూడా ఎంతో కష్టమైంది. అయినప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి చేశారు. రెడ్డి గారు మరి అసెంబ్లీ సాక్షిగా మరి నేను 33,000 ఎకరాలకు ఆ రాజధాని ఒప్పుకుంటున్నానని చెప్పి మరి నాకు ఉండటానికి ఒక బంగ్లా కూడా నాకుంది. మీ చంద్రబాబు నాయుడు గారికి బంగ్లా కూడా లేదు, కూర్చోవడానికి కుర్చీ లేకపోయిన సమయంలో మరి రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం బస్సులో కూర్చొని పరిపాలన చేసిన వ్యక్తి విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల్లో మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వారు రాజధాని మేము పూర్తి చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రిగా కూర్చున్న తర్వాత మనం అందరం చూసాం. 5 సంవత్సరాలు మరి ఇక్కడ ఎంతో గొప్ప మనసుతో మరి భూములు ఇచ్చిన రైతులు కావచ్చు, మహిళా రైతులు కావచ్చు, వారు దేవస్థానం నుంచి, న్యాయస్థానం నుంచి దేవస్థానం కోసం పోయినప్పుడు ఏ విధంగా అసభ్యంగా ప్రవర్తించారో వాడు 3 ముక్కలాట చేసి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసిన పార్టీ వైసీపీ పార్టీ అనే విషయం మన అందరికీ తెలుసు. ఆ రోజు కూడా మేము ఇదే కమిట్మెంట్లో ఉన్నాం, ప్రజల దగ్గరికి వెళ్ళాం. మేము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా రాజధాని అమరావతి పనులు పూర్తి చేస్తామన్న విషయం ఆ రోజు మాట చెప్పాం. ఈ రోజు మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు చూస్తున్నాం సుమారుగా 33,030 బ్రాడీపేటలో ₹1,50,00,000 వ్యయంతో నిర్మాణం చేయనున్న సీసీ రోడ్లు, డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఇప్పటికే బ్రాడీపేట, లక్ష్మీపురం ఏరియాల్లో 5 కోట్ల అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. గత పాలకులు ఎటువంటి అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కూటమి నేతల సహకారంతో అన్ని డివిజన్లలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ప్రజలకు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పోపూరి నరేంద్ర, బీజేపీ నాయకురాలు గాయత్రి బెహ్రా, నాగరాజు, డాక్టర్ కల్పన, జూపిటర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓటేసినందుకు, వాళ్ళు ఆశీర్వదించినందుకు, ఒక అరాచకాన్ని వదిలించుకున్నందుకు ఈరోజు మేము ఎంతో బాధ్యతగా అడుగడుగు వేసుకుంటూ ప్రజల యొక్క మన్నల్ని పొందుతూ ముందుకు వెళ్తున్నాం. అదే క్రమంలో ఈరోజు కూడా ఈ ఒక్క డివిజన్నే తీసుకుంటే ఇప్పటికే 5 కోట్ల దాకా వర్క్స్ పూర్తి చేసి అందించడం జరిగింది. మరి ఈరోజు ₹1,50,00,000కి వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరొక 3 కోట్లకి ఆల్రెడీ ఎస్టిమేషన్స్ వేసి టెండర్స్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రతి ఒక్క డివిజన్లో దగ్గర ఈ 2 సంవత్సరాల్లోనే 10 కోట్లకి తక్కువ కాకుండా ప్రతి ఒక్క డివిజన్లో కూడా వర్కులు చేపట్టడం జరిగింది. వివిధ దఫాలుగా కూడా చేయడం జరుగుతుంది. దీనికి నిదర్శనం, దీనికి కారణం ఏంటంటే కూటమి నాయకులందరూ కూడా ఇక్కడున్న స్థానికంగా ప్రజలందరికీ తమ వంతు సేవ చేయాలి అని కంకణం కట్టుకొని గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో 4 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా స్పోర్ట్స్ సెక్రటరీ కుప్పాల హనుమంతరావు, సీనియర్ న్యాయవాది మెహతీ శంకర్, ఎస్వైకే లీగల్ వారియర్స్ కెప్టెన్ ఎస్ ఏడుకొండలు మీడియాతో మాట్లాడారు. న్యాయవాదులు తమ వృత్తిలో ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారని తెలిపారు. అందుకే ఆట విడుపుగా ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొత్తం 8 టీంలు 4 రోజుల పాటు క్రికెట్ ఆడతాయని అన్నారు. చివరి రోజున గెలుపొందిన టీంలకు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుబాని, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికల్లా 8 టీంలు వచ్చినాయి. 2 రోజులు లీగ్, 3వ రోజు సెమీస్, 4వ రోజు ఫైనల్స్, ఫ్రైడే. అట్లా మేము ఆల్ ఇండియా లెవెల్లో కూడా మేము చెప్తున్నాం మా అడ్వకేట్స్ గురించి. వేరే దేశాల్లో కూడా ఆడతాం. మేము ఎనీ టైం కోసం చెప్తున్నాం. ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాను, ఆస్ట్రేలియా, ఇట్లా అన్ని టీములు జరుగుతాయి. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అలా మా గుంటూరు బార్ నుంచి చంద్రశేఖర్ రెడ్డి, చందు అని అతను ఇండియాకి ఆడాడు. అట్లాగే ఏపీ స్టేట్ తరఫున అర్షద్ నుంచి చాలామంది ప్లేయర్స్ ఆడారు. మానసిక ఆరోగ్యానికి మేము కూడా మా లాయర్స్ కూడా అన్ని క్రీడల్లో కూడా మాకు మంచి ప్రావీణ్యం ఉంది, నైపుణ్యం ఉంది అని తెలియజేయడానికి ఈ ఆగస్టు 15 సందర్భంగా గేమ్స్ పెట్టాము. దీనిలో షటిల్ గేమ్ పెట్టాము, ఇండోర్ గేమ్స్ పెట్టాము, అవుట్డోర్ గేమ్స్ పెట్టాము, షటిల్ పెట్టాము, క్యారమ్స్ పెట్టాము. అట్లానే క్రికెట్ టోర్నమెంట్ కూడా పెడుతున్నాము. మా గుంటూరు బార్ అసోసియేషన్లో 8 జట్లు, 8 టీంలు, బలమైన టీంలు 8 టీంలు ఉన్నాయి. మా టీంలకి మొత్తం 4 రోజులు మ్యాచ్ జరుగుతాయి. ఫస్ట్ 2 రోజులు లీగ్ మ్యాచ్ జరుగుతాయి. 3వ రోజు వచ్చి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 4వ రోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మా పీడీజే గారు వచ్చారు, బార్ కౌన్సిల్ మెంబర్స్ వచ్చారు, అందరూ చేతున్నరుగా ఘనంగా ఓపెనింగ్ జరిగింది. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి భయపెట్టాలని చూస్తున్నారని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, నూరి ఫాతిమా మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను గుజరాత్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు, నూరి ఫాతిమా మాట్లాడారు. వైసీపీకి మచ్చ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ముస్తఫాను అరెస్ట్ చేశారని అన్నారు. ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని ముస్తఫాను అరెస్ట్ చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చెప్పారు. ముస్తఫాను రిమాండ్కు పంపించి బెయిల్ రాకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయడం లేదన్నారు. ముస్తఫా గారి క్యారెక్టర్ తెలుసు, ముస్తఫా గారు ఎలాంటి వ్యక్తో తెలుసు, ఇలాంటి దాంట్లో ఎల్లరని తెలుసు, ఆయన మీద ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, గట్టిగా మాట్లాడరు, అన్నీ ఉన్నా కూడా ఎందుకు ఆయన మీద అంత కక్ష సాధింపు అని నేను అడుగుతున్నాను. మీకు ఏదైనా ఉంటే నా మీద చూపించండి, నేను ఉన్నాను కదా, నన్ను తీసుకెళ్ళండి, ఐఎమ్ రెడీ. కానీ మా నాన్న మీద అసలు ఎందుకు అంటే బాధ ఏంటంటే కుటుంబం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నారు. మా అమ్మగారు, మా కుటుంబంలో ఇప్పుడు ఉంది మేము 3 ఆడపిల్లలు, 3 లేడీస్, మా అక్క, నేను, మా అమ్మగారు. మా ఇంట్లో మీద వచ్చి సరే ఐఎమ్ స్ట్రాంగ్ ఇనఫ్, నాకు ఎటువంటి ఇబ్బంది, నా మీద ఇబ్బంది ఏం లేదు, నేను మాట్లాడుతున్నాననే కదా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ గొంతు ఎత్తుతున్నాననే కదా నా మీద మీకు కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతున్నాయి. బ్రాడీపేట 5వ లైన్లోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇస్తున్నామని డాక్టర్ కల్పన తెలిపారు. మహిళలు పారిశ్రామికవేత్తలు అవ్వడానికి ఇటువంటి శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని చెప్పారు. కేవలం 60 నుంచి 70 మంది వరకే శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అందుకే 96613833 నెంబర్కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ టైలరింగ్ లో చేరాలనుకుంటే 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి చూసారా, ఈ ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే కనుక వాళ్ళ పేర్లు రిజిస్టర్ నమోదవుతాయి. కేవలం 60 మంది 70 మంది లోపు మాత్రమే మేము శిక్షణ ఇవ్వగలుగుతాం కాబట్టి బాగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకొని. జగన్ డైరెక్షన్లోనే వైసీపీ నేతలు ఆటవిక చర్యలతో రెచ్చిపోతున్నారని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. యువత భవిష్యత్ కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంటే చెప్పుకోవటానికి ఏమీ లేని వైసీపీ యువతను గంజాయి సంస్కృతి, రౌడీయిజం వైపు ప్రోత్సహిస్తుందని దుయ్యబట్టారు.
వైసీపీ అరాచకాలను గమనిస్తున్న ప్రజలు ఆ పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మన పిల్లల కోసం, మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మార్గం సుగమం చేయాలి, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అహర్నిశలు కృషి చేస్తాం. ఇంకో పక్క ప్రతిపక్షంగా చెప్పబడే గొడ్డలి పార్టీ వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల్లో చేసింది చెప్పుకోవటానికి ఏమీ లేక యువతని రౌడీజం వైపు ప్రోత్సహిస్తూ, యువతని రఫ్రఫా విధానానికి లోను చేస్తూ, గంజాయి బ్యాచ్ల్ని ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రంలో ఒక అలజడి పరిస్థితిని సృష్టించడానికి, దాని ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల్ని పరిష్కరించకుండా కార్పొరేట్ శక్తులకు తొత్తులుగా వ్యవహరిస్తూ వారికి లబ్ధి చేకూరుస్తున్నాయని సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో జంగాల మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం వల్ల 30 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని, కేవలం ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ ఒకరిని మరొకరు పొగుడుకునేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఉందని ధ్వజమెత్తారు. సెప్టెంబర్ 1న జరిగే చలో ఢిల్లీ మహాధర్నాను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. నిన్న భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన చేయటం లేదా ప్రారంభించడం ఇలాంటివన్నీ కూడా హంగామా, హంగు, ఆర్భాటం అంతా చేశారు. 30 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని చేశారు. దీంట్లో ఏ వర్గ ప్రజల ప్రయోజనాలకు సంబంధించినటువంటి మాట నరేంద్ర మోడీ నోట్లో నుంచి రాలేదు. చంద్రబాబు నాయుడిని పొగట్టం, పవన్ కళ్యాణ్ని పొగట్టం, పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ చంద్రబాబును పొగట్టం తప్ప పొగట్టల పరంపరలాగా ఉంది తప్ప అది ఒక బహిరంగ సభలాగా లేదు. ప్రజలు పన్నులు కట్టినటువంటి డబ్బుల్లో నుంచి, ప్రజల చెమటలో నుంచి తీసుకొచ్చినటువంటి డబ్బుని ఆంధ్రప్రదేశ్ ఖజానా డబ్బు మొత్తం కూడా అంతా ఖర్చు పెట్టి ఆ బహిరంగ సభ పెడతా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.